మహాబలవంతుడైన భీముడిని ఒక కొండ చిలువ చంపబోయిందని మీకు తెలుసా? వనవాసంలో ఉన్న పాండవులు ఒక రోజు అడవిలో తిరుగుతుండగా భీముడికి చాలా ఆకలి వేసింది. ఆహారం వెతుక్కుంటూ అడవిలోకి మరింత లోతుగా వెళ్తాడు. అలా వెళ్తుండగా ఒక భయంకరమైన కొండ చిలువ అతన్ని చుట్టేసింది. అది మామూలు కొండ చిలువ కాదు. అది ఒకప్పుడు నహుషుడు అనే రాజు అగత్య మహర్షి శాపం వల్ల అలా కొండ చిలువగా మారి తనని పట్టుకున్న వారిని ధర్మ సూక్ష్మాలు తెలిస్తేనే వదిలిపెట్టాలని నియమం పెట్టుకుని ఉన్నాడు. భీముడు ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేక నెమ్మదిగా శక్తిని కోల్పోసాగాడు. అన్న ధర్మరాజు వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ కొండ చిలువ, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్తే నీ తమ్ముడిని విడిపిస్తాను అని చెప్తుంది. ధర్మరాజు ఏమాత్రం తొనకుండా ఆ కొండ చిలువ అడిగిన ప్రతి ప్రశ్నకు శాస్త్రాల ప్రకారం ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ చక్కటి సమాధానం చెప్పాడు. అతని జ్ఞానానికి వినయానికి నహుషుడు ఎంతగానో సంతోషించాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలతో నహుషుడు శాపం విమోచన కలిగింది. అతను తిరిగి రాజు రూపంలోకి వచ్చి ధర్మరాజు నమస్కరించి భీముడిని వదిలిపెట్టాడు. ధర్మరాజు జ్ఞానం ధర్మ బలాన్ని అతన్ని ఆపద నుండి కాపాడింది అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.